ఏసీ న్యూస్ కి స్వాగతం. మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం భారీ ఎత్తున మనం జయప్రదం చేసుకున్నాము. భారతీయ జనతా పార్టీ పేదల పక్షపాతి. ఒక విషయం మీరు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి వారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి నరేంద్ర మోడీ గారి కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళ తల్లి గారు తల్లిలో పనిచేసి ఆమె ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఆయన స్వశక్తితో గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రి ఇవాళ ప్రధానమంత్రి కావడం జరిగింది. అయితే మనం ఆలోచించాలా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎప్పుడైనా సరే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఎవరైనా పేదవాళ్ళని పెట్టిందా, లేకపోతే బలహీన వర్గాలు పెట్టిందా, దళితులను ఎప్పుడైనా పెట్టిందా ఆలోచించాలి మనం. కానీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అతి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఛాయ్ బాబా ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి కాగలిగాడంటే అది ఒక బీజేపీగా సాధ్యం. అందువల్ల నరేంద్ర మోడీ గారు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 80 కోట్ల మంది పేద ప్రజలకి ప్రతి నెల 5 కేజీల బియ్యాన్ని లేదా గోధుమల్ని ఉచితంగా ఇస్తున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు. ఈరోజు 130 సంక్షేమ కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు జరుపుతున్నారు. సోదరులారా, ఇవాళ వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ లైన్స్ కానీ, రక్షిత మంచినీటి పథకాలు కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేయుతుందని కూడా మనం చేస్తున్నాం. అది మన పార్టీ, మన ప్రభుత్వం యొక్క విధానం. నెల్లూరులో కార్మికుల విషయంలో ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా నాకు తెలిసి 25-30 సంవత్సరాల నుంచి కూడా సామాన్యమైనటువంటి కార్మికుల విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా అండదండగా ఉన్నారు. సర్కారు పేపర్లలో ఆ రోజున కార్మికుల కోసం మా సహచరుడైన ఆంజనేయుడి రక్త తర్పణ గావించబడ్డాడు. అదే రకంగా రామకృష్ణారెడ్డి ఆ రోజు కార్మికుల కోసం పోరాటం చేస్తుంటే కమ్యూనిస్టులు ఆయన పట్టుని పెట్టుకోవడం జరిగింది. ఇందాక మా పెద్దలు చెప్పారు, నెల్లూరు టౌన్లో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిశాలిగా తీసుకొచ్చినటువంటి రామకృష్ణారెడ్డి మట్టు పెట్టినటువంటి వ్యక్తులు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. రామకృష్ణారెడ్డి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాడు, అతి పేద కుటుంబం నుంచి వచ్చాడు. కానీ బీజేపీలో ఈ సిద్ధాంతాన్ని నమ్మి పేదల పట్ల అనుకూలంగా ఉంటూ కార్మిక